రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ పథకాన్ని మార్చి 15 అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం అయితే ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి దరఖాస్తులు పూర్తయినాయి. ఇప్పుడైతే అన్నీ కూడా పూర్తయినాయి. అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ 2న రుణాలు మంజూరు చేయనుంది. 5 లక్షల నుంచి మొత్తం 5 లక్షల మంది యువతకు 6,000 కోట్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారంలో చాలామంది దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. దీంతో ఇదంతా కూడా ప్రచారమేనని, అలాంటిది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. దీంతో ఈ ప్రచారానికి అయితే తెర అయితే పడిందన్నమాట. అయితే ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ను ప్రాధాన్యతగా తీసుకుంటారన్న వార్తలు అయితే నిజం కాదని, దీంతో అవాస్తవం అయితే అంటే ఇందులో వాస్తవం అయితే లేదని ఆయన అయితే అన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని కూడా ఆయన అయితే కొట్టిపారేశారు. సో ప్రతిపక్ష నేతలు తెలంగాణ యువత జీవితాలతో ఆడుకోవద్దని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారన్నమాట. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని బట్టి విక్రమార్క తెలిపారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులు వడపోత చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ 2న నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్లు అయితే ఇస్తామని చెప్పారన్నమాట. సో ఈ విధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి లబ్ధిదారులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.